హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని కోరుకుంటూ నేను ఈవేళ చెప్పేది నారింజతో ఒక మంచి రెసిపీ అండి. నారింజని ఇలాగ 4 తీసుకున్నాను. వాటి పైన తొక్కలు తీసేసి ఇలాగ ముత్యాలు అదే తొనలో ఒలుచుకుని ఆ పీల్ తీసేసి ముత్యాలు రెడీ చేసుకోవాలి. దీనికి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు కూడా రెడీ చేసుకొని ఉంచుకుని ఒక కప్పు బెల్లం అండి. ఇది 3, 4 కప్పులు ఉంటే కనుక ఒక కప్పు బెల్లం సరిపోతుంది. ఏ కప్పుతో ఉందో అది తీసుకుని సరిపోతుంది. ఇవి బాగా వేయించుకోవాలి. ఈ ఆవాలు, మెంతులు బాగా వేయించుకొని చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని ఒక స్టీలు కళాయిలో కానీ స్టీల్ గిన్నెలో కానీ ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే సిల్వర్వి అవి పనికిరాదండి. ఇది పులుపు కాబట్టి సిల్వర్ పనికిరాదు. వీటిలో ఇదివరకంటే పూర్వం రాచిప్పుడు ఉండేవి కాబట్టి వాటిలో చేసేవాడిని. చేసి చాలామంది ఉండేవాళ్ళు. చేసి బాగా చాలా క్వాంటిటీ ఎక్కువ చేసేది. దబ్బకాయ నారింజతో ఇలా చేసి వాటిని నిల్వ ఉంచేవాడిని. పిల్లలు పెద్దలు అందరూ తినేవాళ్ళు. అందుకే అప్పుడు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఉండేది. దీంట్లోనే పసుపు ఒక స్పూను వేసి దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడికినప్పుడు సహపాటి ఉడికిన తర్వాత దాంట్లోనే బెల్లం వేసుకోవాలి. రెడీగా ఉంచుకున్న బెల్లం వేసుకోవాలి. ఈలోపు ఈ చల్లారిన మెంతులు ఆవాలు కూడా పిండి చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇది దగ్గర పడుతుండగా దాంట్లోనే కారం వేసుకోండి. 1 స్పూన్ కారం వరకు వేసాను. దాంట్లోని కావాలంటే కొద్దిగా ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి. ఎందుకంటే దీని పులుపు విపరీతం కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా పడుతుందండి, కారం కూడా పడుతుంది. ఇది తర్వాత బాగా దగ్గరికి ఉడికిన తర్వాత ఒక చిన్న బౌల్లో 1 స్పూను బియ్యపిండి తీసుకుని దాన్ని నీళ్ళతో కలిపేసి దాంట్లో వేసుకుని బాగా కలపాలి. ఇది ఉడికిన ఈ మిశ్రమంలో వేసి కలపాలి. దీనివల్ల మొత్తం దగ్గర పడుతుందండి. ఇప్పుడు పిల్లలకి పిజ్జాలు, బర్గర్లు తెలుసు, కానీ పూర్వం 60, 80లో పుట్టిన వాళ్ళకి ఇవి తెలుసండి. నారింజ అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు, తినేవాళ్ళు. నారింజ, ఉసిరి, ఉప్పు కారం నంచుకుని తినేవాళ్ళు. అలాగే చిలకడ దుంపలు ఉడకబెట్టినవి కూడా స్కూల్ దగ్గర తినేవాళ్ళండి, అమ్మేవాళ్ళు, తినేవాళ్ళు. అప్పుడు అందుకని పిల్లలు కూడా చాలా ఇమ్యూనిటీ పవర్తో చాలా ఉండేవారు. ఎలాంటి వ్యాధులు లేకపోయినా చాలా బాగుండేదండి అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఇవేమీ తెలీదు. ఇప్పుడు ఉన్న తల్లులకు కూడా ఇవేమీ తెలియదండి. మనం బయట కొన్ని కెచప్లు, టమాటా కెచప్ అవి ఇస్తాము. పిల్లలు వీటిలో చపాతీలోను అన్నిట్లో నంచుకుంటారు. దానికంటే కూడా ఇది చాలా బాగుంది. తీగా పుల్లగా టేస్ట్ బాగుంది. అన్నంలో కలుపుకోవచ్చు. టిఫిన్లోకి ఏ టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. చపాతీలు, దోశలు, ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం బౌల్లో తీసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని దాంట్లో ఒక మిరపకాయ, ఒక అర స్పూన్ ఆవాలు, మెంతులు, ఇంకో వేసి పోపెట్టుకోండి. ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకుని 10 రోజులు నిల్వ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.